ఎలా ఉంది పరిపాలన, కూటమి పరిపాలన, 6 నెలల పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందిలే. పథకాల విషయంలో కానివ్వండి. పథకాలు అంటే ఆయన అన్నాడు పథకాలు ఇచ్చాడు, ఈయన ఇస్తాడు, జనవరి నుంచి ఇస్తాడు అని అంటున్నాడు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది, ఇంకా పథకాలు ఇంకా ఏమి ఇవ్వట్లేదు, ఏ పథకం ఇవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది పెన్షనే పెంచాడు తప్ప ఇంకేంటి ఇవ్వట్లేదు. మరి ఇలా పథకాలు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి చెప్పిన పథకాలు అమలు చేయకపోతే పడిపోద్ది, మళ్ళీ వచ్చే నెక్స్ట్కి పడిపోద్ది. ఇది ఏంటి 6 నెలలకి ఎంత వ్యతిరేకత? 6 నెలలకి కాదు నేను చెప్పేది, అనుకున్నవి అన్ని పథకాలు ఇస్తామన్నాడు కదా, అవన్నీ ఈయన చేయకపోతే వాళ్ళు ఇస్తాడనే ప్రజలు నమ్మి ఓటేశారు. మరి అవన్నీ సమకూర్చకపోతే మరి తర్వాత నెక్స్ట్కి ఏం జరుగుతుందో తర్వాత. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో పథకాలు ఇవ్వడంలో ఎలా ఉందంటారు? ఆయన బాగానే ఇచ్చాడు పథకాలు, ఆయన బాగా ఇచ్చాడు. మరి ఈయనేమో మరి ఇస్తామన్నాడు, ఇస్తే మరి మంచిదే. అంటే ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, ప్రజల కొంత అర్థం చేసుకోవాలి రాష్ట్రపతి మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అంటారు కదా. చంద్రబాబు నాయుడు అంటే అందరికీ అభిమానమే, టీడీపీ అంటే అందరికీ అభిమానమే. కాకపోతే మధ్యలో వచ్చాడు జగన్, మరి ఆయన అనుకున్నవన్నీ ఇచ్చాడు, ఆయన పక్క తిరిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈయన వచ్చాడు కాబట్టి ఈయన గెలిపిస్తే మంచిది, మనకి మంచి జరుగుతుందని ఈయన గెలిపించారు. ఈయన మంచి జరుగుతుందని ఈయన గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతున్నా కానీ పథకాలు అమలు చేయట్లేదు, మన ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అంటే గుర్తు చేస్తున్నాయంటే ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు, జగన్ ఉంటే మంచిది, ఆయన ఇచ్చేవాడు, ఈయన ఇంక ఇవ్వట్లేదు అనేసి కొంతమంది కొన్ని ఏరియాలు ఉంటే ఆయనకి తిడుతున్నారు, ఇవ్వట్లేదని. ఆయనకి ఇచ్చేవాడని ఈయన అంటున్నారు, వారు టీవీలో చూపిస్తున్నారు. కొన్ని ఏరియాలు ఉంటే ఆయనకి ఇచ్చేవాడు, ఈయనకి ఇవ్వలేదు అనేసి ఆడవాళ్ళు అందరూ అరుస్తున్నారు. అదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక వచ్చినట్టయితే బాగుండు అని అంటున్నారు. మరి ఈయన పథకాలు అన్నీ ఇస్తామన్నవన్నీ ఇస్తే బాగానే ఉంటుంది, ఇస్తామన్నవన్నీ ఇస్తే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఈయనే ఉంటాడు. మరి ఈయన కానీ మరి ప్రజలను మోసం చేస్తే నెక్స్ట్ ఆయన వస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జనవరిలో సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు. మరి అప్పుడు ఎలాగ ఉంటుంది పరిస్థితి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి మేము ప్రజలకి, పేద ప్రజలకి పథకాలను ఇచ్చాము, ఇంటికి పంపించామని చెప్తున్నారు. మరి ఓడిపోవడానికి గల కారణాలంటే మీరేం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి పథకాలు పంపించారు అని చెప్తున్నారు. మరి అంతగా పథకాలు పంపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి గల కారణం అంటే మీరేం చెప్తారా? ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇసుక ఫ్రీగా ఇవ్వలేదు కాబట్టి పని ఆగిపోయింది, లేబర్కి పని లేదు. తర్వాత రైతులకు కూడా ఇబ్బందులు అయినాయి, కరెంటు అన్ని విషయాలు కొన్ని రకాలుగా ఆయనకి అడుగుదొక్కుదామని చెప్పేసి వీళ్ళందరూ కూటమై ఆయన్ని పతనం చేశారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వెళ్తున్నారు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకునే అవకాశం ఈయన ఇస్తే అవుద్ది, ఈయన సక్రమంగా చేస్తే ఆయన పుంజుకుంటాడు, లేకపోతే ఆయన మరి పుంజుకోడు. అది ఈయన చేతుల్లోనే ఉంది, ఇప్పుడు టీడీపీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ వాళ్ళకి ఇవ్వడమా మనమే ఉంచుకోవడమా అని వీళ్ళు ప్రజల్ని అందరినీ ఆకర్షణగా చూసుకుంటే పర్వాలేదు, లేదు అంటే మళ్ళా నెక్స్ట్ ఆడికే వస్తుంది అని అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ 2029లో మన ప్రభుత్వం వస్తుంది, మాకు 40% ఓటు బ్యాంక్ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే ఆయనకి మరి వాళ్ళకి చూస్తారో, మరి వాళ్ళకి అవకాశం ఇస్తే ఆయన అటు వస్తాడు. ఈయన అది ఇప్పుడు వాళ్ళకి వచ్చే నెక్స్ట్ ఈయన సక్రమంగా చూసుకుంటే పర్వాలేదు, లేదు మోసం చేస్తే ఆయన వస్తాడు. అది ఈయన చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉందంటే? పవన్ కళ్యాణ్ పరిపాలన మనకి తెలియదు,
సరే, వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు బాబాయ్? వాలంటీర్లో ఇప్పుడు సచివాలయానికి 2-3 ఉంటున్నారు, వాళ్ళు తెచ్చిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఏదో ఈ విషయం మనకు తెలియపరచడం లేదు. ఇప్పుడు వాలంటీర్లు ఉంటే మనకి చెప్పి ఇంటింటికి వచ్చి చెప్పేవాళ్ళు, వీళ్ళు చెప్పడం లేదు, వీళ్ళకి భయం కూడా లేదు. నెక్స్ట్ ఏంటంటే జగన్ అంటే భయం ఉండేది సచివాలయం వాళ్ళకి, ఇప్పుడు ఏంటంటే భయం లేదు. అర్థమైందా? అసలు ఎవడు ఏది చెప్పడం లేదు, వెళ్తే అదో కేర్లెస్ చూస్తున్నారు సచివాలయం వాళ్ళు. సరైన సమాధానం ఇవ్వట్లేదు. అదే వాలంటీర్స్ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకి ఎలాంటి సేవలు అందించారంటే సేవలు బాగానే అందించారు. వాలంటీర్లతో సహాగా అందరినీ ప్రజల్ని ఆ టయానికి ఏది చేయాలా, ఏది ఉండాలి, ఫలాని ప్రభుత్వం ఈ రకంగా చెయ్యాలి అనేసి వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇప్పుడు సబ్జెక్ట్, ఇప్పుడు ఆధార్ కార్డు సబ్జెక్ట్ చేయడం అని ఇటువంటివన్నీ ఉంటాయి కదా, వాళ్ళు చెప్పేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫోన్లో చెప్తున్నారు అంతే తప్ప, కానీ మనకు వచ్చి వాళ్ళ వాలంటీర్లు వచ్చి చెప్పడం లేదు. మరి ప్రభుత్వంలో వాలంటీర్స్ లేదు, మరి మీకు ఎలా ఇబ్బంది? నేను అవసరమైతే అక్కడికి వెళ్తాను, కొనుక్కుంటాను, అదే ఏది ఉంటే చెప్తాను, లేకపోతే కొన్ని ఇప్పుడు ఏంటంటే ఇది అందరూ కొత్త అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. 200 వచ్చి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. అది అందరికీ కొందరికీ అని అక్కడికి వెళ్ళి అడిగితే మీరు అక్కర్లేదు, పాత వాళ్ళే కదా అక్కర్లేదు అంటున్నారు. కానీ వాళ్ళు వచ్చి అది ఇంటింటికి వచ్చి చెప్పడం లేదు. అదే వాలంటీర్స్ ఉంటే చెప్పేవాళ్ళు. అది